బెంగాల్ను సాధించాం, ఇక తెలంగాణ టార్గెట్ అంటున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోందా? యుద్ధం మొదలు పెట్టడానికి ముందు సేనల ప్రక్షాళన అవసరమన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించబోతుందా? రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేశాకే సమర శంఖం పూరించాలనుకుంటోందా? ముఖ్య నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మరో కీలకమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందా? అదే నిజమైతే ఏంటా మార్పు? కొట్టాల్సిందే, ఈసారి గట్టిగా కొట్టాల్సిందే, ఇక నో మోర్ చాయిస్. తెలంగాణ విషయమై ప్రస్తుతం బీజేపీలో ఈ తరహా చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలన్నటువంటి లక్ష్యంతో పావులు కలుపుతున్న పార్టీ జాతీయ నాయకత్వం బెంగాల్ ఎన్నికలు ముగిశాక తెలంగాణలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో సంఘ్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయట. గత 2 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఇక మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా దగ్గరగా గమనించినట్టుగా తెలుస్తోంది. అయితే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్న నేతల మధ్య కలహాలే అసలు సమస్య అని చెప్పేసి గుర్తించారట. ఇక మరి వాటిపైన ముందుగా దృష్టి పెట్టాలని చెప్పేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి అయితే సంఘ్ పెద్దలు క్లియర్ కట్గా అయితే తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగినటువంటి హైకమాండ్ ఏదైతే ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాత కొత్త విభేదాలు అంతర్గత కలహాలకు చెక్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఎంపీలు కూడా అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి లంచ్ మీటింగ్లు, టిఫిన్ భేటీలను ఏర్పాటు చేసింది. కలిసి ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒకంత కటువుగానే చెప్పారట ఢిల్లీ పెద్దలు. దీంతో అలర్ట్ అయినటువంటి రాష్ట్ర నేతలు కూడా ఇక మరి ఐక్యతా రాగం ఆలపించడం స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 3 నెలలకోసారి తెలంగాణకు వస్తానని రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇక నెలలో 20 రోజులు తెలంగాణలోనే ఉంటానని చెప్పేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పడంతో శ్రేణుల్లో అయితే ఉత్సాహం పెరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ పరిణామ క్రమంలోనే ఒక ఆసక్తికరమైనటువంటి ప్రచారం క్యాడర్లో అయితే మొదలైంది. త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కీలక మార్పులు ఉంటాయని, తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం విషయంలో మార్పులు కూడా ఉంటాయన్నటువంటి వార్తలు జోరందుకున్నాయి. దీంతో రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏదైతే ఆ ప్రచారం ఉందో ఆ ప్రచారమే నిజమైతే పార్టీ రాష్ట్ర బాధ్యతల్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తారన్నటువంటి మాట గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పెద్దలు అంతర్గతంగా నిర్వహించినటువంటి రహస్య సర్వేలలో కూడా రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ఉండాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమైందట. అందుకే బండికి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రోగి కోరుకుంటున్నది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అన్న చందంగా బండికి రాష్ట్ర పగ్గాలిస్తే క్యాడర్లో కదలిక వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారట. ఇక మరి సంజయ్ గతంలో 3 ఏళ్ల పాటు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మాస్ లీడర్ ఇమేజ్, రైతుల సమస్యలపైన జైలుకు సైతం వెళ్లడం లాంటివి అప్పట్లో పార్టీ గ్రాఫ్ను అమాంతం పెంచేశాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారట జిల్లా స్థాయి లీడర్లు. పట్టణ పార్టీగా పేరున్నటువంటి బీజేపీని గ్రామాల్లోకి తీసుకువెళ్లడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి ఇక మరి కాంగ్రెస్కు కబలం మాత్రమే ప్రత్యామ్నాయం అనేటువంటి వాతావరణాన్ని డెవలప్ చేయాలంటే బండి సంజయ్ కరెక్టేనని చెప్పేసి ఆ నిర్ణయం అయితే మరి పార్టీ పెద్దలు కూడా ఆ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే మరి సామాజికంగాను బీసీలను ముందు పెట్టాలనేటువంటి యోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందు ఎంపీలను ఏకం చేసేందుకైతే వాళ్ళను కూర్చోబెట్టి ఇక చెప్పాల్సింది కూడా చెప్పేశారట. అందులో భాగంగానే ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి బండి ఈటల మధ్య మాటలు కలిసినట్టుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పదవీ కాలం ఇంకా ఉన్నందున మరి ఇప్పుడే బండి సంజయ్కి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు లేనట్టు మరో వాదన కూడా అయితే పార్టీ వర్గాల్లో నలుగుతోంది. ఇక మరి ముందు 3 నెలల పాటు కూడా ఏదైతే
నేతలందరినీ కూడా మరి క్షేత్రస్థాయికి పంపి ఆ తర్వాత అయితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ విషయంలో దసరాకు ఒక క్లారిటీ రానున్నదని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా ఇంటర్నల్ టాక్గా తెలుస్తూ ఉంది. మరి సంజయ్కి ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు, వీటన్నిటికీ మించి కూడా మాస్ లీడర్ ఇమేజ్ బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అందుకే ఆయన విషయంలో హైకమాండ్ పాజిటివ్గా ఉందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. బండి సంజయ్ కొడుకు మీద ఏదైతే పోక్సో కేసు ఉన్నందున అయితే మరి రాష్ట్ర అధ్యక్ష పదవికి అతను అంటే అది ఖచ్చితంగా అడ్డుగా నిలిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈసారి మరి కేబినెట్ వ్యవస్థీకరణలో కూడా మంత్రి పదవి కూడా ఇక ఆయనకు పోవడం ఖాయమని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే పార్టీలోని కొందరు నేతల వల్లే ఆ కేసు జటిలమైందన్నటువంటి సమాచారం అధిష్టానం దృష్టిలో అయితే ఉన్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు. మరి చివరికి నిర్ణయం ఎలా ఉన్నా కూడా మరి ప్రస్తుతం మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.